కి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం రీఇన్కార్నేషన్, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ గురించి స్టడీ చేస్తున్నాం. సో, ఇంతకుముందు వీడియోలో పేర్కొన్నట్టు బాడీ రిటర్న్స్ టు ఇట్స్ ఎలిమెంట్స్. సో, శరీరం ఏది ఉందో అది దాని యొక్క ఎలిమెంట్స్ ఏ నుండి ఏర్పడిందో అలా గడుపుతుంది. క్రూడ్‌గా ఒక డైమెన్షన్‌లో, ఒక లెవెల్‌లో ఆలోచిస్తే మన బాడీ ఎయిర్, ఫుడ్ ఈస్ నథింగ్ బట్ ఎర్త్‌లో ఉండే సాయిల్‌లో ఉండే న్యూట్రియంట్స్ తీసుకొని తయారు చేసుకుంది కదా అక్కడ. అండ్ ఆహ్, సన్‌లైట్, అట్మాస్ఫియర్‌లో ఉండే కార్బన్ డయాక్సైడ్ ఇవి తీసుకునే కదా లోపల తయారైంది. సో, కార్బోహైడ్రేట్స్ తయారయ్యాయి, ప్రోటీన్‌లు తయారయ్యాయి, ఫ్యాట్స్ తయారయ్యాయి. ఇవే నీ బాడీలో అసిమిలేట్ అయ్యాయి. మళ్ళీ ఇవి కూడా వీటి యొక్క మూల రూపాల్లోకి వెళ్ళిపోయాయి. పంచభూతాలు దేని నుండైతే శరీరం ఏర్పడిందో పంచభూతాల్లోకి వెళ్ళిపోతున్నట్లు లెక్క. దాంట్లో స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నాం రేపు. స్పేస్ అనంగానే ఏమి ఖాళీ, ఇదేమీ లేదు అనేది సాధారణంగా మన అభిప్రాయం అది. బట్ స్పేస్‌లో మనకు తెలియని ఎన్నో ఫోర్సెస్ ఉన్నాయి. ఎనర్జీ ఫీల్డ్స్ కింద. అలాంటి ఎనర్జీ ఫీల్డ్స్ యొక్క మూవ్‌మెంట్ ఏమిటి గురించి స్టడీ చేస్తున్నాం అన్నమాట. దాంట్లో ఏమిటాయంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఒకటి, రిజల్టెంట్ థాట్ ప్యాటర్న్స్. దీన్ని కార్మిక్ బార్డ్ అంటారు. అవి కూడా సేమ్ ఎలాగో శరీరం అలాగే దే రిటర్న్ టు ఇట్స్ ఎలిమెంట్స్. అవి కూడా వాటి ఎలిమెంట్స్‌లోకి వెళ్ళిపోవాలి. అయితే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? వాటి ఎలిమెంట్స్ ఏమిటి? జాగ్రత్తగా పరిశీలిస్తే సన్, ప్లానెట్స్ ఉన్నాయి కదా! హావ్ సర్టెన్ ప్లానెట్ ఉండాలి. ప్లానెట్స్ అని పడిందిక్కడ. సో, ప్లానెట్ కింద కరెక్షన్ చేసుకోండి. సన్ అండ్ ప్లానెట్స్ హావ్ సర్టెన్ ఇన్‌హెరిటెన్స్, రిజల్టెంట్ ఇంటెన్సిటీ అండ్ రేంజ్ ఆఫ్ ప్రతి ప్లానెట్‌కి, ప్రతి సన్‌కి తీసుకుంటే దానికో రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంటుంది. సర్టెన్ రేంజ్ ఉంటుంది. ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీ కూడా. ఏమిటి? ఏ ప్లానెట్ గాని, ఏ స్టార్ గాని తీసుకుంటే అవి 2 కండిషన్స్ కామన్‌గా కనబడుతుంటాయి. ఒకటేంటంటే గుండ్రంగా తను తిరగటం. అను ఇంకొక దాని చుట్టూ తిరగటం. రివల్యూషన్, రొటేషన్ ఉంటాం గదా! సో, ఈ 2 కూడా ఫ్రీక్వెన్సీసే. ఏ సర్క్యులర్ పీరియాడిక్‌గా అవుతున్న మూవ్‌మెంట్ ఏదైనా సరే, ఒక వైబ్రేషన్‌తో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో, అందుకని ఈ ప్లానెట్స్‌కి, సన్‌కి కూడా రిజల్టెంట్ ఇంటెన్సిటీలుంటాయి. అండ్ వాటి రేంజెస్ ఉంటాయి. లైఫ్ ఆఫ్ సెలెస్టియల్ బాడీ ఈస్ మోర్ ఆన్ కంపేరింగ్ టు ద లైఫ్ ఆఫ్ ద మ్యాన్. ఇంకొక పాయింట్ ఏంటంటే కన్సిడర్ చేసేదిక్కడ, మనిషి యొక్క జీవిత కాలాన్ని ఈ సెలెస్టియల్ బాడీలైన ప్లానెట్స్, స్టార్స్ యొక్క లైఫ్‌ని పోల్చుకుంటే వాటి లైఫ్ చాలా ఎక్కువ. చాలా రెట్లెక్కువ. ఈ రెట్లల్లో కూడా చెప్పలేమనమాట. వాటి లైఫ్ ఆల్‌మోస్ట్ చాలా ఇయర్స్ ఉంటుంది. మనిషి యొక్క లైఫ్ యావరేజ్ లైఫ్ అయితే 100 ఇయర్స్ అని చెప్తాం కదా మనం. ఈ మిషన్ ఒక డిజైన్ తీసుకుంటే మాక్సిమం 150 ఇయర్స్. 150 ఇయర్స్ దాకా బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఆఫ్ కోర్స్. అన్‌లెస్ అదర్‌వైస్ వాళ్ళు అడ్వాన్స్‌డ్ సాధకులైతే తప్ప. నార్మల్ యావరేజ్ 80, 70. ప్రెజెంట్ లైఫ్ ఆఫ్ ఎక్స్‌పెక్టెన్సీ తీసుకుంటే 57 ఇంకా మాట్లాడితే. ఇది వీళ్ళ ప్రకారం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా. సో, ఎనీవే మ్యాన్ యొక్క లైఫ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషి యొక్క జీవిత కాలంతో పోల్చుకుంటే ఈ సెలెస్టియల్ బాడీస్, ప్లానెట్స్, స్టార్స్ యొక్క జీవిత కాలం చాలా ఇమ్మెన్స్‌గా డిఫరెన్స్ ఉంది. కనుక ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈ ప్లానెట్స్, సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో సన్ను, స్టార్స్, ప్లానెట్స్ వీటన్నిటికి ఇన్‌హెరెంట్‌గా రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంది. వాటికో రేంజ్ గూడా ఉంది. నెక్స్ట్ వాటి లైఫ్ తీసుకుంటే హ్యూమన్ యొక్క లైఫ్‌తో కంపేర్ చాలా ఎక్కువుంది. సో, therefore ఇక్కడ ఒక హైపోథెసిస్ ప్రపోజ్ చేస్తున్నాం అన్నమాట. దే కెన్ బి కన్సిడర్డ్ బోత్ సోర్స్ అండ్ రిసిపియెంట్స్ ఆఫ్ ఇంటెన్సిటీ. సో, వాటిని సెలెస్టియల్ బాడీస్‌ని సోర్స్ కింద, ఇంటెన్సిటీ యొక్క సోర్స్ కింద, అలాగే డెత్ అయిన తర్వాత
రెసిపియెంట్స్ కింద. ఈ రిజల్టెంట్ డెన్సిటీ, రిజల్టెంట్ థాట్ ప్యాటర్న్స్ యొక్క రిసీవర్స్ కింద గూడా మనం కన్సిడర్ చేయొచ్చు. బోత్ టుగెదర్ 2 గో టు రెస్పెక్టివ్ సోర్సెస్. కాబట్టి ఈ రిజల్ట్ ఇంటెన్సిటీ అండ్ రిజల్టెంట్ థాట్ ప్యాటర్న్స్ ఈ సన్ అండ్ ప్లానెట్స్ దగ్గరికి మూవ్ అయిపోతాయి. రీచింగ్ అండ్ రిటర్నింగ్ ఈ ఈ ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఆ ప్లానెట్ సెలెస్టియల్ బాడీస్‌కి రీచ్ అవ్వటం, అక్కడ రిటర్న్ అవ్వటం. అలాగే రిజల్టెంట్ థాట్ ప్యాటర్న్స్ రీచ్ అవ్వటం, రిటర్న్ అవ్వటం ఉందే దీన్నే స్పీడ్ ఆఫ్ ఆల్డో అని రిఫర్ చేస్తుంటారు. ఇది అక్షర జర్మన్ టర్మ్ ఇది. సో, ఇక్కడ ఒక పాయింట్ అర్థమై ఉంటుంది. ఒకటి కంక్లూషన్స్ తొందరగా వెళ్ళిపోద్దు. ఒక నెబ్యులస్‌గా ఒక ప్యాటర్న్ అర్థమవుతుంటుంది. ఎందుకని ఈ సెలెస్టియల్ బాడీస్ యొక్క పొజిషన్‌ని బట్టి బర్త్‌లో వాడి స్వభావాలు, వాడి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి ఆ మనిషి అని చెప్తుంటారు. వాట్ ఈస్ కాల్డ్ మనం యాస్ట్రాలజీ లేదా జాతకం అంటాం. ఈ జాతకానికి రూట్ కాజ్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది థరో అండర్‌స్టాండింగ్ ఉండి చెప్తాం వేరు. ఇక్కడ పలానా రోజు ఏ ఈవెంట్ అవుతుంది అని సర్టెనిటీ గురించి మాట్లాడట్లా. కానీ వాడి యొక్క రిజల్టెంట్ థాట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి? వాడి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎలా ఉంది? అనే దాన్ని బట్టి వాడి భవిష్యత్తుకి ఒక ప్రాబబిలిటీ, ఒక పాసిబిలిటీ, ఆ పాసిబిలిటీకి ఒక ప్రాబబిలిటీ మాత్రమే చెప్పగలుగుతుంది. ఆస్ట్రాలజీ యొక్క లిమిటేషన్ అర్థం చేసుకుంటే ఇక్కడ ఆస్ట్రాలజీలో ఎంతవరకు సత్యం ఉంది అని అర్థమవుతుంది. అంతకంటే ఎక్కువ ఆలోచిస్తే అది ప్రీ డిటర్మైన్డ్ యాక్సెప్టెన్స్ వల్ల ఆ! 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 కరెక్ట్. 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 అయితే జాతకాలన్నీ కరెక్టే అని అన్నట్టుగా ఒక కంక్లూషన్‌కొస్తుంది. కంక్లూషన్‌కెళ్తున్నావంటే యూ ఆర్ ఎ ఫూల్. ఎందుకంటే నాలెడ్జబుల్ ఈస్ ఎ ఫూల్ అంటారు. అండ్ స్టూపిడ్ కూడాను. నాలెడ్జే అల్టిమేట్‌గా అనుకుంటే. నాలెడ్జే అండర్‌స్టాండింగ్ అనుకుంటే, నోయింగే అండర్‌స్టాండింగ్ అనుకుంటే అల్టిమేట్ ఫూల్ అది. బట్ కొంత కొంత అర్థమవుతోంది. ఏదో కొంత కొంత క్లారిటీ మిస్ అవుతోంది. ఏదో కొంత అర్థమైంది అనుకుంటే ఇంకా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎప్పటికైనా. అనుకోని ఈ ఈ పాయింట్‌ని అర్థం చేసుకోండి. కానీ దీన్ని కంక్లూజన్‌కొని తీసుకొని ప్రతీదీ సమర్థించుకోవడానికి వాడొద్దు. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే బర్త్ నుండి డెత్ దాకా ఫస్ట్ స్టార్టింగ్ సర్టెన్ రిజల్ట్ ఇంటెన్సిటీతో స్టార్ట్ అవుతుంది. త్రూ ఔట్ లైఫ్ బర్త్ నుండి డెత్ దాకా వాడు ఇంపల్సెస్‌ని డీకోడింగ్ ప్రాసెస్ చేస్తాడు ప్రతి క్షణం. దాని యొక్క రిజల్ట్ కింద ఓ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అనేది ఒగ్గుపడుతుంది. నార్మల్‌గా ఎగ్జిట్ ఎంట్రన్స్‌లో ఏముందో ప్లస్ ఆర్ మైనస్‌లో పెద్ద తేడా రాదు. అన్‌లెస్ అదర్‌వైజ్ యూ హావ్ డన్ సంథింగ్ విత్ యువర్ బాడీ అండ్ మైండ్. నీ బాడీ అండ్ మైండ్‌తో నువ్వు సంథింగ్ చేస్తే మటుకు ఆ రిజల్ట్ ఇంటెన్సిటీ మారుతుంది. ఈ రిజల్ట్ ఇంటెన్సిటీ పాజిటివ్ ఉందా లేదా? అది రిక్వైర్డ్ ప్రపోర్షన్‌లో ఉందా లేదా? అనే దాని మీద దాని సిగ్నిఫికెన్స్ ఆధారపడుతుంది. రిక్వైర్డ్ ప్రపోర్షన్‌లో 5:2:2:1 అనే రిక్వైర్డ్ ప్రపోర్షన్‌లో రిజల్ట్ ఇంటెన్సిటీ 4 10 యూనిట్స్ దాటి ఉంటే సర్టెన్ సిగ్నిఫికెన్స్ ఉంది దానికి. అదర్‌వైజ్ జస్ట్ రొటేషన్ లిబరంత్ అంతే అది. అంటే ఈ ఫజిల్ తిరుగుతుంటాడు. ఈ ఫజిల్‌లో బర్త్ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. అంటిల్ హి అటైన్స్ దట్ థింగ్. ఎయిదర్ విత్ ఎగ్జిస్టెన్స్ ఎవల్యూషన్‌తో గాని, లేదా వాడు సొంతంగా ఎవల్యూట్ అవుతంతో గాని. ఇక్కడ ఈ ప్రాసెస్‌లో డెత్ అయిన తర్వాత ఫిజికల్ యొక్క డెస్టినీ ఏంటో తెలుసు. ఫిజికల్ బాడీ డెస్టినీ ఏమవుతుంది? జస్ట్ బర్న్ చేసేస్తాం అనుకుందాం. సో, డిసింటిగ్రేట్ అయిపోతుంది. బట్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అక్యుములేట్ అయింది. అలాగే కొన్ని థాట్ ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతాయి. టోటల్ లైఫ్ అంతా ఏంటి నథింగ్ బట్ ఇట్స్ ఎ వెబ్ ఆఫ్ థాట్స్ కదా! ఈ వెబ్ ఆఫ్ థాట్స్ అన్నిటికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ప్యాటర్న్ రిపిటేషన్ అవుతుంటుంది. ఆ రిపీట్ అవుతున్న ప్యాటర్న్‌ని మనం ఏమంటాం? వాసన అంటాం. దాని నుండి సంస్కార బిహేవియర్ ఫార్మ్ అవుతుందని తెలుసుకున్నాం. ఈ థాట్ ప్యాటర్న్స్ ఉన్నాయి గదా! వీటికి కూడా ఇంటెన్సిటీ ఉంటుంది. ఇవన్నీ క్రిస్టలైజ్ అవుతాయి. వాసనస్ క్రిస్టలైజ్ అవుతాయి. ఈ థాట్ ప్యాటర్న్స్ క్రిస్టలైజ్ అయ్యేది ఆ టైంలో. సో, ఈ థాట్ ప్యాటర్న్స్ ఇవి కూడా ఎనర్జీ ఫార్మ్సే. ఇవి ఏమవుతాయి అనేది ఒక హిపోథెసిస్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం రిఫర్ తీసుకుంటుంది ఏమిటి? ఎగ్జిస్టెన్స్‌లో ఏంటి అంటే
ఎగ్జిస్టెన్స్‌లో పార్టే మనలాగా. ఏమిటవి ప్లానెట్స్ అండ్ స్టార్స్. వాటిని కంపేర్ చేసుకుంటే వాటి యొక్క లైఫ్ చాలా ఎక్కువుంటుంది. సో, దేర్‌ఫోర్ వాటికి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంది అండ్ గ్రాడ్యుయేట్. ఎందుకంటే అవి గూడా వాల్యూ అవ్వాల్సినవే. మనలాగా డివైన్ ఫ్రాగ్మెంట్ కింద వచ్చాయి. తేడా ఏమిటాయంటే మనం ఫినిట్ డివైన్ ఫ్రాగ్మెంటు, అవి ఇమ్మెన్స్, లార్జ్, స్మాల్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ అంతే తేడా. సో, అవి గూడా వాల్యూ అవ్వాల్సిందే. సో, అవి గూడా రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఒక రేంజ్ ఉంటుంది. ఆ రిజల్ట్ ఇంటెన్సిటీ వాల్యూ బట్టి దే రీచెస్ అ పాయింట్. అందుకని అవి సోర్స్ కింద, రెసిపియెంట్స్ కింద పనిచేస్తాయి. ఈ ఈ యొక్క ఇంటెన్సిటీకి. ఈచ్ టైమ్ అయినప్పుడల్లా అవి ఇది అక్కడ స్టోర్ అవుతుంది. అండ్ అక్కడి నుండి మళ్ళా బ్యాకొస్తుంది అనుకోవచ్చు. అంటే ఫిజికల్ మూవ్‌మెంట్ లాగా అనుకోవద్దిది. ఓ రకంగా చెప్పాలంటే క్వాంటం మెకానిక్స్‌లో ఎంటాంగిల్‌మెంట్ లాంటిదని చెప్పొచ్చు. సపోజ్ 2 ఎలక్ట్రాన్స్ ఎంటాంగిల్ అయితే, ఒకదాని స్థితి రెండో దాని స్థితిని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ దాని స్పిన్ మారిస్తే అక్కడ దాని స్పిన్ మారిపోతుంది. రెంటి మధ్య ఏంటి కమ్యూనికేషను అనేది క్వాంటం మెకానిక్స్‌లో స్టడీ చేస్తుంటారు. జస్ట్ లైక్ అలాంటి ఫినామినా అనుకోవచ్చు దీన్ని. ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటాం? స్పిరోబార్డో అంటాం. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.